Hi everyone, welcome back to my channel Shanti Vikram. It's me Shanti. మా నైబర్కి కారిడార్ ప్లేస్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. సో వాళ్ళు ఆ ప్లేస్లో మాత్రం చక్కగా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఎక్కువగా బర్డ్స్ వస్తూ ఉంటాయి. మార్నింగ్ ఈ బర్డ్స్ చూస్తే భలే హ్యాపీనెస్ వస్తుంది కదా. అమ్మ వాళ్ళది పల్లెటూరు కాబట్టి అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సిటీకి వచ్చిన తర్వాత వీటిని చాలా మిస్ అవుతున్నాను అనమాట. అత్తయ్య గారు 2 రోజుల క్రితమే జున్ను పాలు పంపించారు విక్రమ్ గారికి ఇష్టమని. సో ఈ రోజైతే అమ్మను తమ్ముడు వస్తున్నారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత జున్ను పాలు వండుదామని అలాగే ఉంచాను. సో అమ్మ రావడమే జున్ను పాలు వండుతానని అన్నారు. సో నేను నేర్చుకోవాలి కదా అని నేనే వండుతాను జున్ను పాలని నేనే వండాను అనమాట అమ్మ చెబుతూ ఉంటే. అయితే అమ్మ వస్తూ ఈ తాటిపండు గుజ్జు తీసుకొచ్చారనమాట. ఇవి మాకు ఈ తాటిపండు గుజ్జు అనేది మాకు ఎక్కువ దొరుకుతాయండి వర్షాకాలం సీజన్లో. బికాజ్ అమ్మ వాళ్ళే పల్లెటూరే కదా, అందుకని ఎక్కువ పొలాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగానే దొరుకుతాయి. మేము తాటిపండు అనమండి, తాటికాయ అనే పిలుస్తాము. సో తాటిపండు అని అంటే కాయ నుంచి ఎలాగే పలుపు తీస్తారని మీకు డౌట్ రావచ్చు. కాదండి, అది బాగా ముగ్గిపోతుందన్నమాట, దాని ద్వారా తీస్తారనమాట. అలాగా పలుపు వస్తుంది. అమ్మ ముందు రోజు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నాకు తీసుకొచ్చారనమాట. ఇంకా రావడమే ఇవి వేస్తానని అన్నారు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, ఉంటాయంటండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పలుపు కూడా ఉంటుందంట. బట్ మనం హెల్త్ వైజ్ కింద సో చూసుకుంటే మాత్రం అన్ని రోజులు నిల్వ పెట్టుకోవడం అనేది మంచిది కాదు. అందుకే అమ్మ రాగానే గారెలు వేస్తానని అన్నారు. అయితే కొంతమంది తాటి గారెలు వేసుకుంటారు, తాటి రొట్టె వేసుకుంటారు. ఇలా తాటిపండుతో రకరకాలే చేసుకుంటారండి. మేము మాత్రం ఎక్కువ శాతం మాత్రం గారెలే వేసుకుంటాం అన్నమాట. అయితే అమ్మ తీసుకొచ్చిన పలుపులో ఉప్మా నూక కలుపుకోవాలి, ప్లస్ బెల్లం కలుపుకోవాలన్నమాట. ఈ రెండేనండి. గారెలు వేసుకోవడానికి కుదిరేటట్టు కలుపుకుంటే చాలు. వాటికంటూ ఏవి ఉజ్జాయింపుగా వేసుకోవసరం లేదు. అమ్మ తీసుకొచ్చిన కొంచెం తాటిపండు గుజ్జుతో ఇన్ని గారెలు వచ్చినాయి అనమాట. సో నేను ఒక పక్కన నేను జున్ను కూడా చేసేసాను. అమ్మని అడిగాను, జర్నీ చేసి వచ్చావు కదా, ఏమైనా అలసిపోయావేమో, ఈరోజు వద్దు రేపొద్దున వండుకుందామని అన్నాను. లేదమ్మా, నైట్ బాగానే నిద్రపెట్టింది, బస్సులో బాగానే నిద్రపోయానని చెప్పారు. సో టైర్డ్గా అయితే ఏమీ లేదని అన్నారని ఈరోజు అన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట. అమ్మ వచ్చిన కానించి స్టార్ట్ చేసాము. ఏంటనంటే ఓ పక్కన జున్ను చేయడం, ఇంకో పక్కన గారెలు వేసుకోవడం, ఇంకో పక్కన లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకునే టైంకి లేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అలసిపోయామని చెప్పుకోవాలి. బట్ ఈవినింగ్ మాత్రం షాపింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వచ్చిన వెంటనే షాపింగ్ ఏంటి అని అనుకోద్దండి. సో వినాయక చవితి రోజున విక్రమ్ గారు బర్త్డే కూడా వస్తుందన్నమాట. సో ఆయన సాధారణంగా అయితే డ్రెస్సెస్ తీసుకోరు. అతి బలవంతం మీద నేను తీసుకువెళ్తున్నాను అనమాట. తీసుకుంటానని అంటారు కానీ తీసుకోరు. సో అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో ఎలా ఉంటారు, సరదాగా వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళాలి కదా అని అదొక వంకతో ఆయన్ని షాపింగ్ కోసమని తీసుకువెళ్తున్నాను అనమాట. అయితే ఇక్కడికి వచ్చి మేము ఫారం మాల్కి వెళ్తున్నామండి. విక్రమ్ గారు ఆల్మోస్ట్ ఎక్కువగా ఫారం మాల్లో షాపింగ్ చేస్తారనమాట. ఆయనకి పెళ్ళికి ముందు కూడా అక్కడ ఫారం మాల్లోనే తీసుకునే అలవాటు ఉందని చెప్పారు. అందుకే ఎక్కడికో ఎందుకులే, ఫారం మాలే వెళ్ళిపోదాము, దగ్గరలోనే కదా ఉంటుంది ఫారం మాల్ మనకు, కానీ ఫారం మాల్ స్టార్ట్ అయ్యామన్నమాట. లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఫారం మాల్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత జస్ట్ అలా వెళ్ళాము, కొంచెంసేపు తిరిగాము, షర్ట్ తీసుకుని వచ్చేసాము అనమాట. బికాజ్ ఎందుకనంటే ఈ మాల్స్ ఇలాంటివి నాకు ఎక్కువగా నచ్చవండి. నిజం చెప్పాలనంటే నేను స్ట్రీట్ షాపింగ్ అయితే ఇష్టపడతాను తప్ప నేను ఇలాగ మాల్స్లో షాపింగ్ని అయితే అస్సలే ఇష్టపడను. కానీ మా పాప ఇక్కడ కార్స్ దగ్గర మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఫస్ట్లో అయితే చాలా భయపడేది, కానీ ఇప్పుడు కాస్త ఎదగడం వల్ల ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. తనంతటా తనే వెళ్ళిపోయింది, కార్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. లాస్ట్ టైం కూర్చోబెట్టినప్పుడు మాత్రం బాగా భయపడింది. ఈసారి మాత్రం తనంతటా తనే వెళ్ళి ఎక్కబోయింది. విక్రమ్ గారు కూర్చోబెట్టారు. ఓకే, రైడ్కి పంపిద్దాం, చూద్దాం ఏడుస్తుందో ఏడవదో అనే ఉద్దేశంతో సరదాగా రైడ్కి
పంపించామన్నమాట. బట్ తను మాత్రం ఆ రైడ్ చేసేంత వరకు మాత్రం ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ వెనకాల మా బ్రదర్ని పంపించానండి. తను భయపడుతుంది, నువ్వు వెనకాల వెళ్ళు అని అంటే తన వెనకాల వెళ్తున్నాడనమాట. సో ఒక అబ్బాయి ఏమో డ్రైవ్ చేసే అబ్బాయి, ఇంకో అబ్బాయి మా బ్రదర్ అండి, తను వెళ్తున్నాడు వెనకాల. సో తను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా విక్రమ్ గారు షాపింగ్ చెప్పాను కదండి, ఒక పేర్ ఆఫ్ డ్రెస్ తీసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాము. సో విక్రమ్ గారు అయితే ఇలా డ్రెస్సెస్ వేసుకుని చూపిస్తున్నారనమాట. ఆయన అలా షర్ట్లు వేసుకుని చూపించినప్పుడు ఖచ్చితంగా నేను పక్కనే ఉంటానండి. ఉండమని చెప్తారు, నన్ను అడుగుతారనమాట, ఇది బాగుందా అది బాగుందా చెప్పు, ఏదోటి సెలెక్ట్ చేయి అని అంటారనమాట. పెళ్ళైన కానించి మేమిద్దరం ఇంతే. ఆయన నా డ్రెస్సులు సెలెక్ట్ చేస్తారు, నేను ఆయన షర్ట్లు సెలెక్ట్ చేస్తానన్నమాట. 100% నా ఇష్టమే ఉంటుందా అని అంటే కాదండి, తన ఇష్టం కూడా ఉంటుంది. ఇద్దరికి నచ్చినవి తీసుకుంటాం. అలాగా ఈ షర్ట్ తీసుకున్నాం అనమాట. కొంచెం ఇది షైనింగ్గా ఉన్న ఒక షర్టు, సో కింద బాటమ్ వేరు ఒకటి, 2 తీసుకున్నాము, అంతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ మా బ్రదర్ని తీసుకుని ఇలా బయటకు వచ్చాను. వస్తుంటే వినాయక నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి, అందుకే బాగా డెకరేషన్లు చేస్తున్నారనమాట. అది నిజాంపేటలో సో ఒక టెంపుల్స్ దగ్గర చేసిన డెకరేషను. సో నేను వస్తూ మాత్రం దేవుడి వినాయక వారిని తెచ్చేసుకున్నాను అనమాట. విక్రమ్ గారు చాలా బిజీగా ఉన్నారు, తట్టు ఆయన ఆఫీస్ నుంచి రావడానికి ఒక 10 అవుద్ది. అందుకే ఆల్మోస్ట్ బ్రదర్ని తీసుకువెళ్ళి నేనే అన్ని షాపింగ్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. వినాయక చవితి బుధవారం వచ్చింది కదా, సో మంగళవారం ఏ పనులు చేసుకోకూడదని నేను సోమవారం నుంచి పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నేను ముందు రోజే పనులు పెట్టుకుంటాను, అలాగని మోపు గట్ట అన్నీ మంగళవారం రోజున ముందు రోజున మాత్రం పెట్టుకోనండి, బాగా అలిసిపోతానని. సో మంచిగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఈ రోజైతే సోమవారమే అన్ని పనులు చేసేసుకుందామని మోపు పెడుతున్నాను. ఫస్ట్ నాకున్న ఒక అలవాటు ఏంటంటే, మోపు పెట్టే టైంలో ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తానమాట. ఆ వేసిన తర్వాతే మోపు పెట్టుకుంటాను. అలా అయితేనే నాకు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మోపు పెట్టుకున్న టైంలో ఇలా గుమ్మాలను కూడా క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఆ వాటర్ ఇటువైపు కానీ అటువైపు కానీ పడతాయి కదా. సో దానివల్ల మళ్ళీ నేను మోపు పెట్టిన తర్వాత ఆ పసుపు మళ్ళీ గచ్చుకు అంటకుండా ఉంటుందని ఇలాగా గుమ్మాలని ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. పసుపు మాత్రం ముందు రోజు మాత్రం రాసుకుంటాను. బట్ ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజే రాసేద్దామని క్లీన్ చేసేస్తున్నాను అనమాట. నాకేంటి 2 గుమ్మాలే కదండి, పెద్ద ఇబ్బంది లేదు. అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే 2 పోర్షన్ల ఇల్లు కదా, సో 2 పోర్షన్ల ఇల్లు ప్లస్ 2 రూములు ఉండేవి. మొత్తం కలిపి ఒక 6 గుమ్మాలు ఉండేవన్నమాట. 6 గుమ్మాలకి పసుపులు రాసుకుని వచ్చే టైంకి మాత్రం చాలా అలసిపోయేదాన్ని. అందుకే నేను పసుపు రాస్తే అక్కొచ్చి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేదన్నమాట. ఈ మోపు పెట్టే టైంకి మను కూడా నిద్రపోతుంది. తను ఉన్నప్పుడు అయితే మోపు పెట్టను, ఎందుకనంటే తను బాగా నడిచేస్తుంది అనమాట. ఆ మార్కింగ్స్ పడిపోతే ప్లస్ తను ఎక్కడ పడిపోతుందేమో అనే టెన్షన్ ఎక్కువైపోతుంది. ఫ్లోర్ కదా, కాస్త జాగ్రత్తగా ఉండాలని. అయితే మోపు పని అయితే అయిపోయింది. మోపు అంతా పెట్టేసుకున్న తర్వాత బాల్కనీ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో బాల్కనీ దగ్గర ఉండే ఈ మెట్టు ఏదైతే ఉందో, సో ఈ ప్లాంట్స్ పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది పైన వాళ్ళు మొక్కలు పెట్టుకోవడం వల్ల వర్షం నీళ్ళ వల్ల అంతా మట్టి అయిపోయిందనమాట. అందుకని అది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.